ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుని అబ్రహాము జీవితంలో 6వ భాగంగా వాక్యాన్ని విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరొకసారి అబ్రహాం జీవితం నుండి లేఖన భాగాన్ని ధ్యానిస్తుండగా మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా చేయండి. వింటున్న సహోదరులను మీరు దీవించు, ఆత్మలో బలపరచు. మేము కూడా ఈ లోకంలో యాత్రికులమేనని, పరదేశులమేనని మా పితరుడైన అబ్రహాం జీవితం నుండి నేర్చుకుని, అతడు ఈ లోక స్నేహం చేయక మీతో ఎలా స్నేహం చేశాడో మేము కూడా అలాగే నీకు స్నేహితులుగా మారి ఈ భూమి మీద నీకు ఇష్టలుగా బతకడానికి, మీ చిత్తాన్ని జరిగించడానికి, నీ నామాన్ని మా బ్రతుకుల మూలంగా ఘనపరచడానికి, మహిమపరచడానికి సహాయం చేయండి. నీ పని కోసం నన్ను వాడుకో ప్రభా. ఈ వాక్య ధ్యానం వినేవారందరికీ దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మనం పోయిన భాగంలో ఆదికాండం 13వ అధ్యాయం చివరి వరకు చూసాం. అబ్రహాము దేవుని మాట చొప్పున మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ బలిపీఠం కట్టాడని. 14వ అధ్యాయంలో ఒక యుద్ధాన్ని మనం చూస్తాం. ఈ యుద్ధంలో విజయుడైన అబ్రహామును మనం చూస్తాం. అలానే లోతు చెరపట్టబడడం, అబ్రహాము ఆ రాజులను జయించి లోతును విడిపించటం, అలాగే అబ్రహాము ఆశీర్వదించబడడం, అబ్రహాము తనకెదురైన శోధన జయించటం, ఇది కూడా మనం చూస్తాం. నేను ఆదికాండం 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదర్లా యోమరు, గోయీల రాజైన తిదాలు అని వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమెర్ర రాజైన బిర్షాతోను, ఆద్మ రాజైన షేనాబుతోను, సెబోయీల రాజైన మేబేరుతోను, సోయరు బెలా రాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయేమరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయేమరును అతనితో కూడిన రాజులను వచ్చి అస్తారోత్ కర్నాయిములో రెఫాయిలను, హాములో జూజీలను, షావే కిర్యాత్యాము మైదానంలో ఏమీలను కొట్టిరి. మరియు హోరీలను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి సేయూరు ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశు ప్రదేశంలో ఎన్మిష్పతుకు వచ్చి అమాలేకీల దేశమంతటిని, హసాసోన్ తామార్లో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమర్ర రాజును, ఆద్మ రాజును, సెబోయిము రాజును, సోయరు రాజును, బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదర్లామోయరుతో, గోయీల రాజైన తిదాలు, షేనర్ రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన ఆర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధం చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనక అతనిని, అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనంలో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. చదవబడిన భాగంలో షేనారు రాజైన అమ్రాపేలు. షేనారు అంటే బబులోను, షేనారు దేశం అని పిలువబడింది బబులోను. ప్రస్తుతం మనం బబులోను బైబిల్లో చెప్పబడిన దేశం ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతుంది.
అలాగే అబ్రహాం కూడా ఈ బబులోనికి పక్కనున్న పద్దనారాము నుండి, మెసొపొతేమియా ప్రాంతంలో పద్దనారాము నుండి వచ్చాడు. కాబట్టి బబులోను షేనార్ అని కూడా పిలువబడింది. అలాగే ఎల్లాసర్ రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదర్లాయమేరు, ఈ నలుగురు రాజులు, గోయిల్ రాజైన తిదాలు, అంటే అమ్రాపేలు, ఆర్యోకు, కదర్లామేరు, తిదాలు, ఈ నలుగురు రాజులు వారు పరిపాలిస్తున్న కాలంలో 5 రాజులతో వీళ్ళు యుద్ధం చేశారు. ఆ 5 రాజులు 2వ వచనం ఉన్నట్టుగా సొదొమ రాజు, గొమొర్రా రాజు, బిర్షా రాజు, సేనాబు రాజు, సెబోయిల రాజు. ఈ 5 రాజులు ఈ కదర్లాయమర్ అనే రాజుకి 12 సంవత్సరాలు లోబడి పన్ను కట్టుతూ వచ్చారు. 13వ సంవత్సరంలో వాళ్ళు తిరగబడ్డారు. తిరగబడి మేము మీకు పన్ను కట్టాం అని యుద్ధానికి తిరగబడ్డారు. అప్పుడు ఆ కదర్లాయమేరు 1 సంవత్సరం అంతా యుద్ధ వ్యూహం చేసి 14వ సంవత్సరంలో వారి మీదకి దండెత్తి వెళ్ళాడు. వెళ్ళి ఈ 5 రాజులతో యుద్ధం చేయకముందు 5వ వచనంలో ఉన్నట్టుగా వాళ్ళు అష్టారోతు, కర్నాయిములో రెఫాయిల్ని, అలాగే హాములో జూజీల్ని, కిర్యత్యాయిములో మైదానంలో ఎమీల్ని వాళ్ళు కొట్టారు, అంటే వాళ్ళని ఓడించారు. ఈ భాగంలో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఒక దేశం మీద ఇంకో దేశం దండెత్తడం దేనికోసం? అధికారం కోసం, సంపదల కోసం. మనుషులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఈనాడు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ మనుషులు అధికారాన్ని ప్రేమిస్తారు, అధికారాన్ని ఇష్టపడతారు. వాళ్ళు ప్రజలను ప్రేమించి మంచి నాయకులుగా ప్రజలకు మేలు చేసేవారైతే అది మెచ్చదగినది, కోరదగింది. కానీ వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ అధికార కాంక్షని తృప్తిపరచుకోవడానికి, సంపదలతో తొలతూగడానికి సామాన్య ప్రజల్ని బాధపెట్టి యుద్ధం అనే పేరుతో, అధికారం అనే పేరుతో దోచుకోవటం అనేది మనం చరిత్రలో చూస్తూ వస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. వీటన్నిటికీ దేవుడు తీర్పు తీర్చే రోజు ఉంది. ఈ రాజులందరికీ రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా యేసు ప్రభు నీతి రాజు వస్తాడు, నీతి పాలన జరిగించడానికి. కాబట్టి వీళ్ళందరికీ శిక్ష ఉంది. ఇకపోతే మన కంటికి కనబడే శరీర సంబంధమైన మనుషులు చేసే యుద్ధాలు మనం చూస్తున్నాం ఈ భాగంలో. అలాగే మన కంటికి కనబడకుండా శత్రువు ఒకడున్నాడు, సాతాను. వాడేం చేస్తున్నాడు? వాడు కూడా మనుషులతో యుద్ధం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన మనం పోరాడినది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నామని బైబిల్ చెప్తుంది. ఈ భాగంలో ఉన్నట్టుగా ఈ 4 రాజులు, కదర్లాయమరు టీము ఈ 5 రాజుల్ని, సొదొమ గొమొర్రా రాజుల్ని, అలాగే సెబోయిల రాజుని, ఆద్మా రాజుని, వీళ్ళందరినీ ఓడించాడు. 4, 5 ఓడించాడు. వాళ్ళ కాకుండా వేరే వాళ్ళని కూడా ఓడించాడు. అలాగే సాతానుగాడు ఏతేను తోటలో ఆదాము వాళ్ళని మోసపుచ్చి వాళ్ళని ఆనాడే ఓడించి, మనుషులకి పంచేంద్రియాలు అంటాం, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, స్పర్శ, ఈ మనుషుల్ని ఇంద్రియ లోలులుగా చేసేసి, సాతానుగాడు మనుషులు కంటికి కనబడుతూ ఏదో శరీరానికి సంతోషాన్ని ఇచ్చేదానికి బానిసలు అయ్యేలాగా చేసి వాడు లోబరుచుకుని మనుషులను కూడా ఏళ్తున్నాడు. వాడు మనుషులు చెడు వ్యసనాలకి, చెడు పనులకి బానిసలు అయ్యేలా చేస్తూ వాడు ఏలుతూ ఉన్నాడు. ఈ భాగంలో ఈ రాజులు, ఈ కదర్లాయమరు టీము ఈ సొదొమ గొమొర్రా రాజుల టీమును ఓడిస్తూ వెళతా లోతును కూడా చెరపట్టుకుని పోయాడు. లోతు సొదొమలో కాపురం ఉన్నాడు. సొదొమ మనుషులు పాపులు, దుర్మార్గులు, దుష్టులు. దేవుడు చరిత్రలో ఖచ్చితంగా దుర్మార్గుల్ని, దుష్టుల్ని శిక్షిస్తాడు. అయితే ఇక్కడ లోతు వారి మధ్యలో కాపురం ఉండటం వల్ల మనం రొట్టె రసం తీసుకున్నప్పుడు చెప్పుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
11వ అధ్యాయం 32లో ఈ లోకంతో పాటు మనం లేం కాబట్టి ఈ లోకంతో పాటు శిక్షావిధి మనకు కలగదని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు లోతుకి ఇక్కడ ఈ లోకంతో పాటు శిక్షావిధి కలిగింది. ఎందుకంటే లోతు సొదొమ గొమొరలో ఉండడం వల్ల. అతను 13-12లో సొదొమకై బయట మైదానంలో గుడారం వేసినాడు. 14-12లో సొదొమ పట్టణంలో కాపురం ఉన్నాడు. అంటే అతను లోనకి వెళ్ళిపోయాడు. దుష్టుల మధ్యలో ఎందుకు ఉంటున్నాడు? దుఃఖం ఏంటంటే లోతు నీతిమంతుడని చెప్పబడింది పేతురుపత్రికలో. కానీ అతను ఎందుకు ఉంటున్నాడు అంటే శరీర సంబంధిగా సంపాదన కోసం ఆ లోకంలో ఉండిపోయాడు. కాబట్టి దేవుడు ఇక్కడ లోతుకి ఒక హెచ్చరికను, ఒక బుద్ధిని, కఠినమైన రీతిలో బుద్ధి నేర్పడానికి పరిస్థితిని అనుమతించాడు. ఓయి లోతు, నువ్వు ఏమాత్రం సొదొమలో ఉండొద్దు, అది నీకు మంచిది కాదు అంటూ చెప్పడానికి తాను, తన ఆస్తి, తన కుటుంబం చెరలోకి వెళ్ళిపోయేలాగా దేవుడు అనుమతించాడు. ఇది మనం చదువుకున్న భాగంలో చూస్తున్న సందర్భం. ఎప్పుడైతే ఈ సొదొమ రాజుల టీము ఓడిపోయి వాళ్ళు పారిపోయి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు దక్కించుకున్నారు, సామాన్య జనులు ఆస్తి యావత్తు వీళ్ళు చెర తీసుకుని పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సంగతి మరి 12వ వచనం చివరిలో 13వ వచనంలో తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. అబ్రహాము జీవితం విశ్వాస జీవితం. మనం ఒకవేళ అబ్రహాము ఇంటికి మనం వెళితే 13వ అధ్యాయంలో అబ్రహాం ఎలా కనిపిస్తాడు? సరిహద్దుల గొడవలో లోతు పశువుల కాపర్లకి తన పశువుల కాపర్లకు వచ్చిన గొడవలతో అబ్రాం కనిపిస్తాడు. 14వ అధ్యాయంలో ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు? ఇప్పుడు మనం వెళ్తే అబ్రాం ఇంటికి 14వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. మనకు ఒక ఆలోచన రావాలి, ప్రభుని నమ్మి మనం వెంబడిస్తున్నాం. ఇదేంటంటే జీవితంలో ఎక్కువ పోరాటం, ఏదో ఇబ్బంది, ఏదో సమస్య, ఏదో ఇరుకు అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. వారెన్ వియర్స్బీ అనే దైవజనుడు, గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, నేను అది చదువుతున్నాను. వారెన్ వియర్స్బీ అన్నది, జీవితంలోని అన్ని రంగాల్లో మనం పరిపక్వత చెందాలని దేవుని కోరిక. జీవితంలో మనం అన్ని రంగాల్లో పరిపక్వత చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఒక్క విషయం కొరకే, మనం పరిపక్వతలో ఎదగాలనే కొరకే సమస్తాన్ని ఆయన జరిగిస్తాడు. కష్టాలు, శ్రమల్ని అనుమతిస్తాడు. కాదంటే పరిపక్వత అంత సులభంగా రాదు, లభించేది కాదు. మనం కష్టాలు, శ్రమలు వద్దంటే అంత త్వరగా మనం పరిపక్వతలోకి ఎదగలేం. సవాలు లేకుండా ఎదుగుదల ఉండదు, పరివర్తన లేకుండా సవాలు ఎదురు కాదు. గమనిస్తున్నారు ఈ మాట? మరలా చెప్తున్నాను, వారెన్ వియర్స్బీ అన్నది. జీవితంలో అన్ని రంగాల్లో మనం పరిపక్వత చెందాలంటే దేవుడు శ్రమల్ని, కష్టాలని అనుమతిస్తాడు, పోరాటాలను అనుమతిస్తాడు. పోరాటాలు లేకపోతే పరిపక్వతలోకి మనం ఎదగలేం. అలాగే సవాలు లేకుండా ఎదుగుదల ఉండదు, పరివర్తన లేకుండా సవాలు ఉండదు. సో మనం పరివర్తన చెందడం ద్వారా సవాలు చేయబడతాం. సవాలు చేయబడడం ద్వారా మనం జీవితంలో ఎదుగుతాం, అభివృద్ధి పొందుతాం, ఆత్మ సంబంధంగా బలపడతాం, సమర్థవంతులం అవుతాం. కాబట్టి ఇక్కడ అబ్రహాం జీవితంలో యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, విజయోత్సాహంతో ఉన్న 4 రాజుల్ని, ఎప్పుడూ యుద్ధాలు చేయని అబ్రహాము, పెద్ద వయసులో ఉన్న అబ్రహాము తను రిస్క్ తీసుకుని ఈ భాగంలో యుద్ధం చేసినట్టు మనం చూస్తున్నాం. అక్కడ వాడబడిన పదాలు 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 312 మండుగురిని వెంటబెట్టుకుని దానుమట్టుగా రాజులను తరిమిను. 13వ అధ్యాయంలో మనం బంధువులం లోతు, నీకు నాకు మధ్యలో కలహం ఉండకూడదని చెప్పిన అబ్రాము మరి బంధువుల మధ్యలో ఏముండాలని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. బంధువుల మధ్యలో కలహం ఉండకూడదు, సహోదరుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, ఒకే తల్లికి పుట్టిన సోదరుల మధ్యలో కలహం ఉండకూడదు. మరి ఏముండాలి? ప్రేమ ఉండాలి.
వారు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కాకితో కబురు వచ్చింది. వెంటనే మనం స్పందించాలి అనేది అబ్రహాము నుండి మనం నేర్చుకోవాలి. మన సోదరుడు దుఃఖంలో ఉన్నాడు, మన సహోదరి దుఃఖంలో ఉంది. ఈ రోజుల్లో మనకు ఫోన్లు వచ్చినాయి. వెంటనే కనీసం ఫోన్ చేసి ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని పలకరించాలి, మనం వెళ్ళాలి. అబ్రహాములో మనం అదే చూస్తున్నాం. తాను వినగానే తన తమ్ముడు చెరపట్టబడ్డాడు. లోతు సొంత తమ్ముడు కొడుకు, కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? తమ్ముడు కొడుకుని తమ్ముళ్ళలా చూస్తున్నాడు. చెరపట్టబడ్డాడని తెలియగానే అతను స్పందించాడు. తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మండుగురిని వెంట పెట్టుకుని దానుమట్టుగా రాజులను తరిమాడు. అబ్రహాముకి పెద్ద వయసు అని మనందరికీ తెలుసు. మిగతా వాళ్ళు కుర్రోళ్ళు అయి ఉండొచ్చు 318 మంది, కానీ అబ్రహాం వయసులో పెద్దోడు. అయితే తాను కూడా యుద్ధానికి వెళ్ళాడు. తానేమి ఇంటి దగ్గర కూర్చొని లేడు, తాను కదిలి యుద్ధానికి వెళ్ళినట్టుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఇందులో మనం కొన్ని విషయాల్ని ధ్యానం చేసుకుందాం. ఈ 318 మంది గురించి ఒక మాట మనం చూస్తాం. ఏంటంటే అలవర్చబడిన, తన ఇంట పుట్టి అలవర్చబడిన. అంటే అబ్రహాముకి 318 మంది పనివారు ఉన్నారు అంటే అబ్రహాం ఎంత ధనవంతుడో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ 318 మంది తన ఇంటే పుట్టి అలవర్చబడ్డారంట. ఇది కూడా చాలా గొప్ప సంగతి. వీళ్ళని ఎలాగా, ఏ విషయాల్లో అలవరిచాడు అన్నది మనం ఆలోచిస్తే, అబ్రహాము అబ్రహాముకి పెద్ద దాసుడు ఉంటాడు, అతని పేరు ఎలియాజరు. మనందరూ తెలిసిన విషయమే. ప్రార్థనలో వీళ్ళని అలవరిచాడు అంటాక రుజువు ఏంటంటే, అబ్రహాము పెద్ద దాసుడని ఎలియాజరు ఇస్సాక్కి పెళ్లి సంబంధం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒంటెలను మోకరింపు చేసి ప్రార్థన చేసినట్టు చూస్తాం. అంటే అబ్రహాము తన ఇంట పుట్టిన వారికి ఏం నేర్పించాడు, ఏం అలవరిచాడు అంటే ప్రార్థనా జీవితాన్ని అలవరిచాడు. తాను ప్రార్థనలో మోకరించేవాడు, తనతో పాటు తన దాసులు మోకరించేవారు అన్నమాట. ఎందుకంటే ఎలియాజరు మోకరించి ప్రార్థన చేశాడని చూస్తాం. ఏమండి, మనం మన ఇంట పుట్టిన మన పిల్లలకి ఇవి నేర్పుతున్నామా? మనం బైబిల్ శ్రద్ధగా చదవటం మన పిల్లలు చూస్తున్నారా? మనం ప్రార్థన చేయటం, మోకరించి ప్రార్థించటం మన పిల్లలు చూస్తున్నారా? కుటుంబ ప్రార్థనలో మనం ఆసక్తిగా చురుగ్గా ఉంటున్నామా? అలాగే అబ్రహాము ప్రార్థన ఒకటే నేర్పలేదు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండం 18:19లో తన ఇంటి వారు నీతి న్యాయములను జరిగించుచు అనుసరిస్తూ యెహోవా మార్గం గైకొనవలనని అతడు ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. అబ్రహాము ప్రార్థన నేర్పాడు. అంతేకాదు దేవుడు మార్గాలంటే ఏమనుకుంటున్నారా మీరు అని పిల్లలకు చెప్పి, దేవుడు మార్గాలంటే నీతి న్యాయాలు ఉండాలి, నీతి లేనిది న్యాయం లేనిది ఆయన మార్గం కానే కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మన ప్రియప్రభు చెప్తారు, మొదట మీరు నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు మీకు అవసరమైన ఆహారం, వస్త్రం, మీకు అవసరాలు అనుగ్రహించబడతాయని ప్రభు చేసిన వాగ్దానంలో ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఏంటి అర్థం? నీతిని వెతకడం అంటే బైబిల్లో యేసు ప్రభువారు వెతకండి దొరుకును అనే మాట మనం అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం. ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో నా గొర్రెలు నా స్వరం విను, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అన్నాడు. వెతకటం అన్న మాటకి అర్థం వెంబడించటం. ప్రభువుని వెంబడిస్తే మనకు దొరుకుతాయి. రాజ్యాన్ని నీతిని వెతకండి అంటే దాని అర్థం నీతిని వెంబడించండి. మీరు ఏ పనైనా చేయండి బ్రతుకు తెరువు కోసం, జీవనాధారం కోసం. అయితే ఓ ప్రశ్న వేసుకోండి, ఆ పనిలో నీతి ఉందా? దుర్వ్యాపారాలన్నీ కొన్ని ఉన్నాయి. దేవుని పిల్లలు అలాంటివి చేయకూడదు. దేవుని ఎరగని వారు, దేవుడు భయం లేని వాళ్ళు అన్యులు చేస్తే అది వేరు, వాళ్ళకి తెలియదు కాబట్టి చేస్తారు. ప్రభు పిల్లలమైన మనం మన పనిలో నీతి ఉందా? నీతి లేని పనులు మనం చేయకూడదు.
నీతిహీనులు సిగ్గెరగరని రాయబడింది. అలాగే నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే దేవుని రాజ్యం. బైబిల్ ఏం చెప్తుంది? పరలోకం, దేవుని రాజ్యం. ఏమండి, దానికి వ్యతిరేకమైంది ఏంటి? పాపం. చిన్న కుమారుడు తిరిగి వచ్చి తండ్రితో, తండ్రి నీ ఎదుట పరలోకానికి విరోధంగా పాపం చేశానంటాడు. పాపం అనేది పరలోకానికి విరోధం. కాబట్టి నీతి కలిగి జీవించటం, పాపం చేయకుండా ఉండడం, అప్పుడే ప్రభుని వెంబడించినట్టు. అబ్రాము తన ఇంట పుట్టి అలవరచబడిన వారికి నీతి న్యాయాలు గైకొనమని, యెహోవా మార్గాలు గైకొనమని, నీతి న్యాయాలు అనుసరించమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు వారికి యుద్ధం చేయటం నేర్పాడు. యుద్ధం చేయటం నేర్పకపోతే అదేం క్రికెట్ కాదు. డెక్అవుట్ అయితే వెనక్కి సిగ్గుతో రావడానికి. యుద్ధం తేడా వస్తే అక్కడ తలకాయలు ఊడిపోతాయి, అందరికీ తెలిసిందే కదా. యుద్ధం చేయుటకు అలవర్చబడవాడని మనం చెప్తున్నాం. ఏమండి, యుద్ధానికి వెళ్ళారు వీళ్ళు. బైబిల్ చెప్తున్నట్టుగా మనం కూడా ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాం. ఈ యుద్ధం కూడా మనం నేర్చుకోవాలి. బైబిల్లో అపోస్తులైన పౌలు తాను ముగింపులో 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో చివరిలో ఆయన అంటాడు, నేను మంచి పోరాటం పోరాడితేని. ఆయనే తిమోతి మొదటి పత్రిక 1:18 తిమోతితో చెప్తాడు, మంచి పోరాటం పోరాడు అని. మంచి పోరాటం అనే దానికి పాత తర్జుమాలో సద్యుద్ధము అని ఉంటుందంట. సద్యుద్ధం అంటే మంచి యుద్ధం. అంటే ఏంటి అర్థం? కొలస్సీ పత్రిక 2:5 మీ యోగ్య ప్రవర్తన అనే దానికి కింద పుట్నోట్లో మూల భాషలో యుద్ధ సన్నదులై నిలుచుట, యుద్ధ సన్నదులై నిలుచుట అంటే యుద్ధం చేసేవాళ్ళు, ఆత్మ సంబంధమైన యుద్ధం చేసేవాళ్ళు ఎలా జీవిస్తారు ఈ లోకంలో అంటే యోగ్యులుగా, యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తారు. ఎవరి చేత మాట అనిపించుకునేలాగా, ఒకరు మన మీద నిందేసేలాగా కాకుండా వాళ్ళు యోగ్యులుగా, అంటే మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి భార్యగా, మంచి కుమారుడిగా, సంఘంలో మంచి సాక్ష్యం కలిగి, సమాజంలో మంచి సాక్ష్యం కలిగి, ఏమండి కుటుంబంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండడం వల్ల మంచి సాక్ష్యం కలిగి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటారు. వాళ్ళు మంచి పోరాటం పోరాడుతున్నారు ఈ లోకంలో. అపవాదితో, వాడి సంబంధులతో నీతి ప్రవర్తన కలిగిన వారు, యథార్థంగా జీవించేవారు మంచి పోరాటాన్ని పోరాడుతున్నారు. కాబట్టి దేవుని పనిలో, సువార్త సేవలో కూడా మనం నమ్మకంగా ప్రభువులో జీవిస్తున్నప్పుడు దేవుని సేవకి మనం అనుకూలం. సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన ద్వారా సువార్త వ్యాపిస్తుంది, దేవుడి పని జరిగిద్ది. కాబట్టి అబ్రాము తన ఇంట పుట్టి అలవరచబడిన వారికి ప్రార్థనా జీవితం నేర్పాడు. 18-19 ఆదికాండంలో యెహోవా మార్గాలు గైకొనమని నీతి న్యాయాలతో కూడిన యెహోవా మార్గాలు నేర్పాడు. అంతేకాదు సద్యుద్ధం, మంచి యుద్ధం ఎలా చేయాలో యుద్ధం కూడా నేర్పాడు. అంతేకాదు అబ్రహాము విశ్వాస వీరుడు. అబ్రహాములో 318 మందిని వెంటబెట్టుకుని 4 రాజులను తరిమాడనే మాట మనం చూస్తున్నాం. ఏమండి, ఇది చిన్న సంగతి కాదు. మనందరూ తెలుసు, గిద్యోను మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మిద్యానీయులు దాదాపు 135,000 మంది ఉన్నారు. యుద్ధానికి వెళ్ళిన గిద్యోను ఆ తర్వాత దేవుడు ఇంతమంది అవసరం లేదని గిద్యోనుతో ఉన్న వాళ్ళని వెళ్ళిపోమన్నప్పుడు చివరికి 300 మంది తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. 300 మందితోనే మరి మిద్యానీయులకి యుద్ధానికి వెళ్ళి అక్కడ శత్రువులందరిని ఓడించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఏమండి, వారు విశ్వాసంతో రాజ్యాల్ని జయించారు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 14:6 కూడా యోనాతాను ఒక చక్కని మాట అంటాడు. అక్కడ సౌలు తనతో ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉంటే ఫిలిష్తీయులతో యోనాతాను యుద్ధానికి వెళుతూ తన పనివాడుతూ అంటాడు, ఏమని? అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించడానికి యెహోవాకు అడ్డమా? యెహోవా మన కార్యమును సాగించనేమో అంటాడు. మర్చిపోకండి, ఈ రోజున మనం పోరాడేది దురాత్మల సమూహంతో, అపవాదితో, వాడి దూతలతో. అలాగే పాపం చేసే
నీచంగా బ్రతికే మనుషుల ప్రవర్తనతో, మనం చుట్టూ ఉన్నవాళ్ళు అబద్ధాలు మోసాలు చేస్తూ దేవునికి విరోధమైన ఎన్నో విషయాలు మన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు వాళ్ళందరి మధ్యలో మనం పోరాటం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? ప్రార్థనా జీవితం కలిగి వారి మధ్యలో, దేవుని ఎరగన ఆ మనుషుల మధ్యలో సత్ప్రవర్తన కలిగి, సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకుంటూ మనం సత్ప్రవర్తన కలిగి ఉండడం ద్వారా మనం వాళ్ళతో పోరాటం చేస్తున్నాం. మనం ఆ విధంగా యుద్ధ సన్నద్ధులమే నిలుస్తున్నాం. అబ్రహాంతో ఉన్నది 318 మంది, కానీ వాళ్ళు జయం పొందారు. ఆల్రెడీ 5 రాజులను ఓడించారు, చాలామందిని చెరపట్టారు. 4 రాజులు వాళ్ళు ఎన్ని వేల మంది ఉంటారో ఒకసారి ఊహించండి. కానీ అంతమందిని అబ్రహాము తనతో ఉన్నవారందరూ తరిమారు. దాదాపు 120 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి రాత్రి టైంలో వాళ్ళ మీద పడి వాళ్ళతో యుద్ధం చేసి ఓడించాడు. ఏంటి అబ్రహాముకి ఉన్న ధైర్యం? దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, దేవుడి మీద ఆనుకున్నాడు. తన దగ్గర ఉన్న కొద్ది మందితోనే వెళ్ళి అక్కడ యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో మనం ఏం సత్యం నేర్చుకోవాలి? మన విరోధులు, మన శత్రువులు, దావీదు అంటాడు, మీ అందరూ తెలుసు కదా, నా శత్రువులు నాకంటే బలిష్ఠులై ఉండగా. అవును, ఖచ్చితంగా మన శత్రువులు మనకంటే బలిష్ఠులే, అందులో సందేహం లేదు. అదే సమయంలో మనం మర్చిపోకుండా సంగతి ఏంటంటే, మన శత్రువులు మనకంటే బలిష్ఠులే కానీ మన దేవుని కంటే మాత్రం కాదు. మన దేవుని కంటే వారు బలిష్ఠులు కారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు ఈ లోకమును జయించి ఉన్నారని చెప్పాడు. అవును, మనల్ని బలపరిచే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన మూలముగా మనం ఈ లోకాన్ని జయిస్తాం, పాపాన్ని జయిస్తాం, చెడుని జయిస్తాం, దేవుడి మహిమ కోసం నీతిగా బ్రతకడానికి శక్తిని పొందుతాం. మనం అంతరంగ పురుషుని యందు శక్తిమంతులుగా ఉంటాం. ఎందుకంటే ప్రభువును బట్టి మనం జయం పొందుతాం. మన స్వశక్తితో, సొంత భక్తితో మనం నీతిగా బ్రతకలేం. మనం యథార్థంగా, పవిత్రంగా బ్రతకడం మన స్వశక్తితో జరిగేది కాదు. అదే సమయంలో మనం ప్రభు మీద నమ్మకం ఉంచాం, ఆయన కృపను వేడుకుంటాం, ఆయన్ని ప్రార్థిస్తూ వస్తాం. ప్రభు మనకు సహాయం చేస్తూ వస్తాడు. కృపెంబడి కృప ప్రార్థించే వారికి ఆయన ఇస్తూ వస్తాడు. నీతిగా ఉండడం, పవిత్రంగా ఉండడం, యథార్థంగా ఉండడం, ఇవన్నీ అవి దేవుని గుణలక్షణాలు. వాటిని కలిగి కొనసాగటం ప్రభు దయా సహాయమే. మీరు ఆలోచించండి, మనం ఎవరికన్నా మాటిస్తాం, ఆ మాటను నిలబెట్టుకోవటం వల్ల మన గౌరవం పెరిగిద్ది సమాజంలో. కానీ లేఖనం చెప్తుంది స్పష్టంగా, విలాపవాక్యాల్లో, ఆయన సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చుట ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేకుండా మనం మాట ఇచ్చి నెరవేర్చలేం. కాబట్టి దేవుడే మనకి సహాయం చేసి పోరాటంలో మనల్ని ముందుకు నడిపిస్తాడు. అబ్రహాము యుద్ధంలో సంఖ్య మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు. మనకున్న వనరులు, మనకున్నవి కొంచెమే, అయితే దేవుడు ఆయన కార్యం జరిగిస్తాడు. ఆనాడు యోనాతాను తన పనివాడుతున్నట్టుగా అనేకుల చేతనైనా, కొద్దిమంది చేతనైనా రక్షించడానికి యెహోవాకు అడ్డమా? దావీదు ఒక్కడి ద్వారా గొల్యాతుని, ఇశ్రాయేలుని దేవుడు జయించాడు కదా. దేవుడు అలా ఆశ్చర్యంగా ఆయన బిడ్డలను వాడుకొని ఆయన అనేకులకి దీవెనకరంగా చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలే, కానీ 5,000 మందికి ఆహారం సరిపోద్దంటే ఏమంటాం మనం? చాలదంటాం. కానీ అది ప్రభు చేతిలోకి వెళ్తే సరిపోద్ది. కాబట్టి ఇక్కడ అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందితో బయలుదేరి యుద్ధానికి వెళ్ళి వారిని జయించినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము జయించిన అబ్రహాం తిరిగి వచ్చాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో జయించి వాళ్ళని, ఈ దోపుడు సొమ్ముని, మనుషులందరినీ తీసుకుని అబ్రహాము తిరిగి వచ్చాడు. 16 వచనంలో, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని స్త్రీలను, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. ఈ భాగంలో మనం చూస్తున్నట్టుగా అబ్రహాము తిరిగి అవన్నీ తీసుకుని బయలుదేరి వచ్చాడు. 17వ వచనంలో, అతడు కదొర్లాయోమెరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు
రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఈ భాగంలో అబ్రహాముకి ఒక శోధన ఎదురవుతుంది. అలాగే అబ్రహాముకి ఒక ఆశీర్వాదం కూడా వస్తుంది. అబ్రహాంని ఎదుర్కోవడానికి 2 రాజులు వచ్చారు. మనం కూడా ఈ ఆత్మీయ జీవితంలో జయం పొందినప్పుడు, దేవుని ఆశీర్వాదాలు మన బ్రతుకులు వచ్చినప్పుడు మనకు కూడా శోధనలు ఎదురవుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలనే ఒక హెచ్చరికను ఇక్కడ చూస్తున్నాం. అబ్రహాంని ఎదుర్కోవటానికి 2 రాజులు వచ్చాడు. ఒకరు సొదొమ రాజు, ఇంకొకరు షాలేము రాజు. వీళ్ళని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సొదొమ రాజు, షాలేము రాజు, వీళ్ళిద్దరూ ఒకరు దేవుని సంబంధి, ఒకడు లోక సంబంధి. ఏమండి, ఒకరు దేవుని సంబంధి, ఇంకొకరు లోక సంబంధి. సొదొమ రాజు అబ్రహాముకి ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చాడు. షాలేము రాజు కూడా అబ్రహాముకి కొన్ని ఇచ్చాడు. అయితే అబ్రహాము సొదొమ రాజు చెప్పిన వాటిని తిరస్కరించాడు. షాలేము రాజు చెప్పిన వాటిని లేదా ఇచ్చిన వాటిని స్వీకరించాడు, అంగీకరించాడు. ఈ భాగంలో మనం చూసినట్లయితే సొదొమ రాజు ఏం చెప్తున్నాడు అబ్రహాంతో? వాళ్ళిద్దరు ఎదురయ్యారు. అప్పుడు అతడు 19వ వచనంలో షాలేము రాజు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు వచ్చాడు. మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రాముని ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనా చెప్పులు వారైనా నీ వాటిలో ఏదైనానో తీసుకొననని ఆకాశానికి భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఇప్పుడు పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన అనేరు, ఎష్కోలు, మమ్రే అనే వారికి ఏ భాగాలు రావాలనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ఈ భాగంలో మనం చదువుకున్నట్టుగా షాలేము రాజు అంటే ఇక్కడ షాలేం అంటే యెరూషలేం అనే అర్థం. అంతకుముందు షాలేం అని పిలువబడింది. షాలేము రాజు, ఇతడు షాలేం అనే ఆ ప్రాంతానికి రాజు ప్లస్ దేవుని యాజకుడు, సర్వోన్నతుడని దేవుని యాజకుడు. కొంతమంది ఇతన్ని యేసుప్రభే అంటారు. కారణం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో జీవితకాలానికి ఆది అయినా జీవానికి అంతమైనా లేనివాడు, తల్లిదండ్రులు వంశావళి లేనివాడు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు అనే మాట. ఇక్కడ షాలేము రాజు అంటే నీతికి రాజు, సమాధానపు రాజు అని ఆ పేరుకి అర్థం. మెల్కీసెదెకు అనే ఆ పేరుకి తల్లిదండ్రులు లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలానికి ఆదైన అంతమైన లేనివాడు అనే భావం. అయితే మనం ప్రతిదీ కూడా అలాగ తీసుకోకూడదు. ఈయన యేసు ప్రభు అంటానికి మనకి సరైన రుజువులు లేవు. దేవుడు ఎంతవరకు అవసరమో బైబిల్లో అంతవరకే కొంతమంది వ్యక్తుల గురించి రాయించాడు. వాళ్ళ వంశావళి, తల్లిదండ్రుల గురించి రాయించలేదు. కానీ ఒక మాట ఉంది, అతడు షాలేము రాజు అని. షాలేం అని పిలువబడింది యెరూషలేం పట్టణం అంతకుముందు. అయితే అబ్రహాము మోరియా పర్వతం మీద యెహోవా ఈరే అన్నాడు కదా. ఈరే అన్న పదం షాలేం అన్న పదం కలిపి యెరూషలేం అయింది. ఈరే ప్లస్ షాలేం, యెరూషలేంగా పిలువబడిన తర్వాత. కాబట్టి అబ్రహాం ఇంకా ఆ కొండకి వెళ్ళలేదు, ఆ ప్రాంతానికి యెహోవా ఈరే అనే మాట అనలేదు. అంతకుముందు అది ఓన్లీ షాలేం అని పిలువబడింది. ఆ ప్రాంతానికి అతను రాజు అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. కాబట్టి అతను యేసు ప్రభు కాదు, అతడు సర్వోన్నతుడైన దేవుడికి యాజకుడు. అంటే ఆ రోజుల్లోనే అతడు అద్వితీయ సత్యదేవుడు, నిజమైన ఏకైక దేవుడిని తెలుసుకుని ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకి యాజకుడిగా ఉన్నాడు. మనం చెప్పొచ్చు, దేవుడు ఇతనితో మాట్లాడి లేదా ఇతను ప్రేరేపించి అబ్రహాము దగ్గరికి వెళ్ళమని, అబ్రహాముని ఆశీర్వదించమని,
రొట్టె ద్రాక్షరసం అబ్రహాంకి ఇమ్మని ప్రేరేపించబడిన వాడై అబ్రహాం దగ్గరికి వచ్చాడు. లేకపోతే అబ్రహాం యుద్ధంలోంచి వస్తున్న సంగతి వీళ్ళకి తెలియదు కదా. సొదొమ రాజు కంటే తెలుసు, తన మనుషులే కాబట్టి, తన ప్రాంత ప్రజలే కాబట్టి వెళ్ళి వస్తున్నారు, జయం పొంది వస్తున్నారని తెలిసి ఎదురెళ్ళాడు. ఇకపోతే ఇక్కడ మెల్కీసెదెకులో మనం ఏం చూస్తాం? అతడు రాజు, అదే సమయంలో యాజకుడు. ఇది యేసు ప్రభుకు సూచనగా ఉంది. మన ప్రభు అయిన యేసు ప్రస్తుతం ప్రధాన యాజకుడిగా తండ్రి కుడిపార్శ్వమందు నుండి మనకు విజ్ఞాపన చేస్తున్నాడు. త్వరలో ఈ భూమి మీద 1000 ఏండ్ల పాలన జరిగించడానికి, నీతి పాలన జరిగించడానికి, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా భూమి మీదకి రాబోతున్నాడు. ఇకపోతే సొదొమ ప్రజలు, అలాగే లోతు కుటుంబం, వీళ్ళందరికీ దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటంటే, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకుంటున్నాడు కదా, వాస్తవానికి మనుషులు కూడా అబ్రహాంకే చెందుతారు. ఇప్పుడు ఈ ప్రజలందరూ మమ్మల్ని కాపాడలేని రాజు మాకు వద్దు, మమ్మల్ని కాపాడే రాజు అబ్రహామే మాకు కావాలని వీళ్ళు అనాలి. ఈ ప్రజలందరూ మమ్మల్ని కాపాడలేక పారిపోయి దాక్కున్న రాజు మాకు వద్దు అని అనాలి. కానీ వాళ్ళు అనలా. వాళ్ళు సొదొమ గొమొర్రా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. అబ్రామేమో లోతు మారతాడు, తన వలె పరదేశిగా, యాత్రికుడిగా, ప్రార్థనాపరుడిగా బ్రతుకుతాడని ఆశించాడు. కానీ లోతు కూడా పరదేశిగా, యాత్రికుడిగా బతకడానికి ఇష్టపడక తన కుటుంబాన్ని తీసుకుని మరలా తను సొదొమ వెళ్ళిపోయాడు. ఇది దుఃఖకరం. ఈ సొదొమ ప్రజలు ఒకవేళ అబ్రహామును వెంబడించుంటే, అబ్రహాము దేవుని విశ్వసించుంటే రాబోయే ఉగ్రతను తప్పించుకునేవారు కదండి. ఈ రోజున మన చుట్టూ అనేక మంది ఉన్నారు. వారు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఎన్నిమార్లు సువార్త చెప్పినా వినకుండా నవ్వుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నారు. థామస్ వాట్సన్ అన్నాడు ఈ మాట, వాళ్ళు నవ్వుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నారని. చాలా చాలా దుఃఖకరం. ఇక్కడ అబ్రహాము ద్వారా గొప్ప జయాన్ని దేవుడిచ్చాడు. అంతేకాదు, రాబోయే ఆ అగ్ని నాశనం సొదొమ ప్రజలు తప్పించుకునేలాగా దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆ ప్రజలందరికీ. వాళ్ళు అబ్రహాముతో నా 318 మందిని వెంబడించి మేలు పొందేలాగా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. లోతు కూడా దేవుని హెచ్చరికను చూడలేదు. పెదనాన్న నీతో ఉంటానని చెప్పకుండా అతను కూడా అలాగే మరలా సొదొమ గొమొర్రా వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇది చాలా దుఃఖం. ఇకపోతే అబ్రహాంకి వచ్చిన శోధన ఏంటి? మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకున్నప్పుడు అబ్రహాం అనొచ్చు, నువ్వెవరో ఆ మాట అంటాకే, మనుషులు నావారే, ఆస్తి నావారే అని. కానీ అబ్రహాము ఎవరిని కూడా బలవంతంగా తన చెరలో ఉంచుకోవాలనే వ్యక్తిత్వం గలవాడు కాదని మనకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడ మనుషులు సొదొమ రాజుతో వెళ్ళిపోవడానికి సొదొమ మనుషులకు ఇష్టమైంది. కాబట్టి ఆ మనుషులు అబ్రహాం ఎత్తలేదు. అయితే సొదొమ రాజు ఇస్తున్న ఆస్తిని అబ్రహాం తీసుకోవడానికి ఇష్టపడలేదు. గమనించండి, షాలేము రాజు అబ్రహాంకి ఏమిచ్చాడు? రొట్టె ద్రాక్షరసం. అది దేనికి సూచన? ఈ కొత్త నిబంధన కాలంలో మనం ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొందడానికి సూచనే కదా. ఇప్పుడు అబ్రహాం దృష్టిలో ఏది విలువైంది? రొట్టె ద్రాక్షరసమా లేదా సొదొమ గొమొర్రాల ఆస్త? అబ్రహాం దృష్టిలో గొప్పది లేదా దీవెనకరమైంది రొట్టె ద్రాక్షరసమే. మీరైతే ఏం తీసుకుంటారు? కొన్నిసార్లు చర్చలో అంటూ ఉంటాను, దావీదు 19వ కీర్తనలో 119వ కీర్తనలో అంటాడు, విస్తారమైన మేలిమి బంగారం కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో మేలు అని. అంటే విస్తారమైన బంగారపు నాణ్యాలు ఓ పక్క పెట్టి బైబిల్ గ్రంథాన్ని ఓ పక్క పెడితే మీరేం తీసుకుంటారు? ఓసారి ఓ పిల్లోడు అన్నాడు, బంగారం తీసేసుకుంటానండి, తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒకటి అమ్మి ఓ బైబిల్ కొనేసుకుంటానండి అని. తెలివిగానే ఉంది సమాధానం, కానీ దేవుడు హృదయాలను చూస్తాడు కదా. లేఖనాల విలువ ఈ రోజున చాలామందికి తెలియట్లేదు. లేఖనాలని న్యూస్ పేపర్లో చదువుతున్నారు, సరిగా చదవరు, ధ్యానించరు. చర్చిలో కూడా శ్రద్ధగా వినరు. రాసుకోవడానికి వచ్చిన వాళ్ళు కనీసం రాసుకోవడానికి మనసు లేదు వాళ్ళకి. చాలా దుఃఖకరం, చాలా దుఃఖకరం.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని, దేవునికి స్నేహితుడు అని బిరుదు పొందాడు కదా. అబ్రహాము ఏ విధంగా ఆత్మీయంగా ఎదిగాడో మనకు అర్థమవుతుంది కదా. అబ్రహాము దేవుళ్ళలో ఎదిగాడు, గ్రహించుకున్నాడు. అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడు. చాలామంది లోతు వలె ఈ లోక స్నేహితులు అయిపోతున్నారు. ఈ లోకంతో స్నేహం చేశాడు లోతు. ఈ లోక మర్యాదని అనుసరిస్తూ మరలా సొదొమ వైపుకి లోతు వెళ్ళిపోవటం చాలా చాలా దుఃఖకరం. అబ్రహాం దృష్టికి షాలేం రాజు పలికిన దేవుని ఆశీర్వచనం, అతడిచ్చిన రొట్టె ద్రాక్షరసం విలువైనవిగా ఎంచాడు తప్ప సొదొమ రాజు ఇచ్చే వాటిని నూలు పోగుతో సమానంగా ఎంచాడు. చెప్పులు వారైనా నూలు పోగైనా నాకు అక్కర్లేదు అన్నాడు. పౌలు గారు పెంటతో సమానంగా ఎంచినట్టుగా. ఈ రోజున మనం వేటిని ఆశిస్తున్నాం? మన పోరాటం దేనికోసం? అబ్రహాం పోరాటం సొదొమ మనుషులను సంపాదించాలని, సొదొమ గొమొర్రాల ఆస్తిని పొందాలని కాదు. అబ్రహాం పోరాటం నశించిపోతున్న లోతు కుటుంబాన్ని రక్షించాలని. అబ్రహాం పోరాటం తన వలె లోతు కూడా ప్రార్థనాపరుడిగా, పరదేశిగా, యాత్రికుడిగా పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ బ్రతకాలని అబ్రహాం పోరాటం. మన పోరాటాలు ఏంటండి? మన కుటుంబంలో, కుటుంబ సభ్యుల రక్షణ విషయంలో ప్రార్థనలో పోరాటం ఉందా? మన గృహాల్లో ఉన్న అవిశ్వాసులు, మన బంధువుల్లో ఉన్న అవిశ్వాసులు వాళ్ళు రక్షించబడాలనే ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంటే సరిపోదు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఇంటి వద్ద కృతజ్ఞత కూడుకో, సువార్త కూడుకో, ఏదో ఒక కారణంతో ఇంటి వద్ద ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆహ్వానించి, అవిశ్వాసులుగా ఉన్న మన బంధువులను ఆహ్వానించి దేవుడి కార్యం వాళ్ళ జీవితాల్లో జరిగేలా సువార్త వాక్యం చెప్పిస్తున్నామా? జనాలు మామూలుగా చెప్తే వింటలేదు. బంధుత్వాలను బట్టి మొహమాటాలుగా వచ్చి వాక్యం విని అప్పుడు చాలామంది దేవుని తెలుసుకుంటున్నారు. మనం కూడా చాలామంది అలా తెలుసుకున్నవారమే కదా. మన పోరాటం ఎలా ఉంటుందో చూసుకోండి. అలాగే అబ్రహాముని మెల్కీసెదెకు ఆశీర్వదిస్తూ దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అని 19వ వచనంలో సర్వోన్నతుడని పలికాడు. దైవ సేవకుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని పలికాడు. వెంటనే అబ్రాము ఆ మాటలు పట్టుకున్నాడు. పట్టుకుని సొదొమ రాజుతో చెప్పేటప్పుడు 23వ వచనంలో 3వ లైన్లో ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను. నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను. ఇంకో మాట చెప్పొచ్చు, ప్రార్థన కూడా చేస్తున్నాను. బైబిల్లో రాయబడి ఉంది చేతులెత్తి ప్రార్థన చేయండి అని. అదే సమయంలో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించండి అని రాయబడి ఉంది తిమోతి పత్రికలో. ఈ చేతులతో ఎన్ని పనులు చేస్తున్నాం, ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నారు కొంతమంది. తప్పుడు రాతలు రాసే చేతులు, లంచాలు పుచ్చుకునే చేతులు పైకెత్తి ప్రార్థన చేయొచ్చా? పవిత్రమైన చేతులు అన్నాడు లేఖనంలో. అబ్రాహాము తన చెయ్యెత్తి ప్రమాణం చేస్తూ దేవుడి పేరట ప్రార్థనాపూర్వకంగా చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాంలో ఉన్న ఈ గ్రహింపును చూడండి. దేవుడు తనను గురించిన ప్రత్యక్షత తన దైవ సేవకుడు ద్వారా ఇస్తున్నాడు. అబ్రహాం దేవుడు అంటే ఎవరనుకుంటున్నావు? ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు. అతని వల్ల నువ్వు యుద్ధంలో జయం పొందావు. అతని వల్లే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. మర్చిపోకండి, ఈ భూమి మీద మన జీవితం ఒక యుద్ధం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ నరుల జీవితకాలం ఈ భూమి మీద యుద్ధకాలము కాదా అని ఉంది. తెల్లారు లెగిస్తే బ్రతుకు తెరువు ఒక పోరాటం. ప్రతి పోరాటంలోనూ ప్రమాదాలు ఉన్నాయి. ఏ ఉద్యోగంలో ప్రమాదాలు లేవు? ఏమండి, కరెంటు పని చేసే వాళ్ళకి అమ్మో ప్రమాదం అంటారు. కరెంటు పని చేసే వాళ్ళకే ప్రమాదమా? స్కూల్ టీచర్స్కి ప్రమాదాలు లేవా? రోడ్డు మీద మనం తిన్నగెళ్ళినప్పుడు అవతలోడు తిన్నగా రాకపోతే అది ప్రమాదం కాదా? మరణం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో మనకు తెలియదు. ఈ యాత్రలో మనకు తోడుగా ఉండి
మన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మన కుటుంబంలో పిల్లల బాధ్యతలు మంచిగా పూర్తి చేయడానికి దేవుడే మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేవాడు. అబ్రహాముకి యుద్ధంలో జయమిచ్చినట్టుగా ఈ భూమి మీద మన బాధ్యతలు మంచిగా నిర్వహించేలా, మన బ్రతుకు తెరువనే పోరాటంలో కూడా జయమిచ్చేలా దేవుడే మనకు సహాయం చేస్తాడు. మన దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త. మీ అందరూ తెలుసు 145వ కీర్తనలో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో 146వ కీర్తన 5-6 వచనాల్లో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. దీనివల్ల ఏంటి ప్రత్యేకత? కింద ఉన్న లైన్ చూడండి. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. అబ్రహామా, నీవు విశ్వసించిన దేవుడు, నీవు వెంబడిస్తున్న దేవుడు, ఆకాశానికి భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. యుద్ధంలో నీకు జయమిచ్చాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, రాబోయే తరాలని, పిల్లల్ని ఆశీర్వదించేవాడు కూడా ఆయనే. ఈ మాటలు అబ్రహాంకే కాదు, అబ్రహాము దేవుడిని మనం కూడా నమ్మాం. అబ్రహాం విశ్వాసులైన మనందరికీ ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలం. మనకు కూడా ఈ ఆశీర్వాదం నిలుచుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ వాక్యం వింటున్న మనం అబ్రహాం వలె మన యాత్రా జీవితంలో, పరదేశులుగా జీవిస్తున్న ఈ జీవితంలో మనకు పోరాటాలు ఎదురవుతాయి, సవాళ్ళు ఎదురవుతాయి. దేవుడి మీద నమ్మకం ఉంచండి, విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడితోనే స్నేహం చేద్దాం. లోతు వలె లోక స్నేహం చేయొద్దు, లోక మర్యాదను అనుసరించొద్దు. అదే సమయంలో రక్త సంబంధుల మధ్య, సోదరుల మధ్య కలహాలు ఉండకూడదు, కానీ ప్రేమలు ఉండాలి. లోతు వలె కొంతమంది విశ్వాసులు బలహీనులై వెనక్కి జారినప్పుడు వాళ్ళని మనం ఎగతాళి చేయకూడదు, వాళ్ళని అపహాస్యం చేయకూడదు. బైబిల్ చెప్తున్నట్టుగా బలవంతులమైన మనము బలహీనులను భరింపబద్ధులమై ఉన్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభువు కూడా అదే చేశాడు. మన బలహీనమైన మన కోసం ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం అపవాది కోరల్లో చిక్కి లోకపు మోసాల్లో, కుయుక్తులో పడిపోయిన కొంతమంది సహోదరుల కొరకు ప్రేమ చూపేవారిగా, వారికి మరలా దేవుడి మార్గంలోకి నడిపించేవారిగా, ప్రేమ చేత వారి లోపాలు కప్పేవారుగా మనం ఉండాలి. అంతే తప్ప ఎగతాళి చేసి వాళ్ళని ఇంకా దేవుడికి దూరం చేసేవారికి ఉండకూడదు. అలాగే అబ్రాము ఈ విధంగా ఆశీర్వదించబడి దైవ సేవకుడి ద్వారా ఆశీర్వాదం తీసుకుని రొట్టె రసం తీసుకున్నాడు. ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి సూచనగా గుర్తుకున్నది. అంతేకాదు అబ్రహాము తాను కొల్లగొన్న సొమ్ములో 10వ వంతు తీసి మెల్కీసెదెకుకి కానుకగా ఇచ్చాడు. దేవుడు అబ్రహాంకి ఆ మాట చెప్పలేదు. యాకోబు కూడా ఆదికాండం 28వ అధ్యాయంలో మొక్కుబడి చేసుకుంటూ, నేను నా తండ్రి ఇంటికి మరలా తిరిగి క్షేమంగా వస్తే, నాకు ఆహారం వస్త్రం నీవు ఇస్తే నువ్వు నాకు దేవుడు కొంటావు, ఆ పైన నువ్వు నాకు ఏ ఆస్తి ఇచ్చినా అందులో 10వ భాగం నేను నీకు ఇస్తాను అని యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలోనే దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు. ఆదికాండం 28:22 వచనం చివరి వచనంలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. అబ్రహాం ఇచ్చాడు, యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు. మోషే కాలంలో ధర్మశాస్త్రంలో దేవుడు దీన్ని ఇశ్రాయేలుకు ఆజ్ఞగా పెట్టాడు. ఏమండి, ఇప్పుడు ఏంటి? 10వ భాగం చర్చికి వెళ్ళేవాళ్ళు దేవుడికి కానుకగా ఇవ్వాలా? నేను ఒక మాట అడుగుతాను. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చాడు, కొత్త నిబంధనలో ఈ మాట ఆజ్ఞగా లేదు, నిజమే. అయితే ధర్మశాస్త్రం మనుషులను రక్షించిందా? నిన్ను నన్ను రక్షిస్తుందా ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం మూలంగా ఎవడో నీతిమంతుడిగా తీర్చబడ్డే, రక్షించబడ్డే? రక్షించని ధర్మశాస్త్రమే 10వ భాగం అడిగితే రక్షించే కృప ఏమి అడగదా? మనం కృప చేతే రక్షించబడ్డాం, నిజమే, ఏమీ లేకుండా ఊరకే రక్షించబడ్డాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? 10వ భాగం ఇవ్వడం కాదు, మీ హృదయాలు, మీ జీవితాలు సజీవ యాగంగా దేవుడికి సమర్పించండి అన్నాడు. ఆదిమ సంఘం అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో తమ స్థిరాస్తులను నమ్మి ప్రభు పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలులు
ఆదిమ విశ్వాసులు ప్రభు కొరకు తమ ప్రాణాలు ధారబోశారు, హతసాక్షులయ్యారు. సజీవ యాగంగా మన జీవితాన్ని సమర్పించినప్పుడు దేవుడి పని కోసం దశంభాగం ఇవ్వడం పెద్ద విషయం కాదు. గుర్తుంచుకోండి, దేవుని సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘం కట్టబడడానికి, విస్తరించడానికి, దేవుని రాజ్య వ్యాప్తి జరగడానికి విశ్వాసువైన నీ వంతు, నీ బాధ్యత. సంఘం ఎడల ఏమై ఉందో, సంఘం ఎడల మీ వైఖరి ఏమై ఉందో అదే యేసుక్రీస్తు ప్రభు ఎడల మీ వైఖరి. చర్చ్ విషయంలో మీరు ఎటువంటి వారికి ఉంటారో అదే దేవుడి విషయంలో మీరు అటువంటి వారికి ఉంటారు. చర్చ్ విషయంలో నేను అంటి ముట్టనట్టుగా ఉంటాను, దేవుడు అంటే నాకు ఇష్టం, నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదవటం అంటే మీరు తింగరోళ్ళు. చర్చ్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్తుందిగా, సంఘం ఆయన శరీరం అని చెప్తుందిగా, సంఘానికి శిరస్సు క్రీస్తు అని చెప్తుందిగా, సంఘానికి పునాది ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు ప్రభు అని చెప్తుందిగా. దేవుని వాక్యం అలా చెప్తుండగా సంఘానికి అంటూ ముట్టనట్టుగా ఉండి, బాధ్యత లేకుండా ఉండి, యేసు ప్రభుతో నేను బాగున్నానని చెప్పుకోవటం హాస్యాస్పదంగా లేదా? సంఘం ఆయన స్వరక్తమిచ్చి సంపాదించింది. సంఘాన్ని హింసించే వాళ్ళని, సంఘాన్ని పాడు చేసే వాళ్ళని దేవుడు ఎంత తీవ్రంగా ఇచ్చాడో చూడండి లేఖనాల్లో, చరిత్రలో. కాబట్టి దశంభాగం ఇవ్వటం ఇవ్వకపోవటం అన్నది మీ యొక్క మార్పు మీద ఆధారపడి ఉంది. నిజంగా మీ హృదయాన్ని, మీ జీవితాన్ని సమర్పిస్తే దేవుడికి భాగం ఇవ్వడం పెద్ద పని కాదు. మీ హృదయాన్ని, జీవితాన్ని దేవుడికి సమర్పించినప్పుడు దయచేసి మీరు దశంభాగం ఇవ్వద్దు. ఎందుకంటే దేవుడు దాన్ని అంగీకరించడు. అవి ఏమన్నా పాస్టర్ గారి అవసరాలకు ఉపయోగపడతాయి తప్ప దేవుడు తృప్తి చెందడు. మీ హృదయాన్ని లోబర్చకుండా అర్ధమనస్కంగా దేవుళ్ళలో జీవిస్తూ, ఏమండి పడతాలేస్తూ నమ్మకస్తులుగా ఉండకుండా దేవుడికి కానుకలు ఇచ్చిన ఆయనేం మెచ్చడు. బైబిల్ ప్రకారం సమస్తం దేవుడిదే, వెండి అయింది, బంగారం అయింది. మనం ఆయన వారం, తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. మన దేహం దేవుని ఆత్మకు ఆలయంగా మనం అప్పగించాలి. మన అవయవాలు నీతి సాధనాలుగా పరిశుద్ధత కలగడానికి అప్పగించాలి. అప్పుడే దేవుడు మన యందు ఆనందిస్తాడు. అబ్రహాము దశంభాగం ఇవ్వడం దేవుడు రాయించాడు. ఇదే మాట హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మరలా రెట్టించి రాయించాడు. మీరు అబ్రహాం పిల్లలైతే అలా ప్రవర్తించండి. మొదట మీ హృదయాన్ని, జీవితాన్ని సమర్పించండి. అబ్రహాములాగా దేవునికి సన్నిహితంగా రండి, సమీపంగా రండి. అబ్రహాం వలె వెంబడించండి, ఆ తర్వాత ఇవ్వండి. అలాగే అబ్రహాము సొదొమ రాజు ఇచ్చే వెండి బంగారాన్ని తీసుకోవడానికి ఇష్టపడాల. నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసితవని నీవు చెప్పకున్నట్లు, ఇది మా మామగారు ఇచ్చాడు, ఇది మా అత్తగారు ఇచ్చారు, లేకపోతే ఇది పలానా మనుషులు ఇచ్చారు ఈ వస్తువు అని ఉండకూడదు. దేవుడు మనల్ని హెచ్చించాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనేలాగా మన బ్రతుకులు ఉండాలి. కాబట్టి మీరు సంపాదించండి, కష్టపడి సంపాదించండి. లంచాల ద్వారా వచ్చే సొమ్ముతో సంపదలు సంపాదించి మీ పిల్లలకు పెట్టకండి. అవి దీవెన కాదు. ఖచ్చితంగా లంచాల ద్వారా వచ్చినవి వెళ్ళేటప్పుడు మీ కష్టాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాయి, మర్చిపోకండి. ఎందుకంటే లేఖనం చెప్తున్నట్టుగా న్యాయ విరోధంగా సంపాదించిన ఆస్తి తాను పెట్టనని గుడ్లను పొదిగే కౌజు పెట్టవలే ఉన్నాడు అతను. చివరిలో ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి డబ్బులు దేవుడికి ఇవ్వకండి. ముందు మీ హృదయాల్ని, జీవితాలని సమర్పించండి. ప్రభు కోసం మీరు నమ్మకంగా బతకండి. ప్రభు సేవలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీరు వర్ధిల్లిన కొలది సంతోషంగా దేవుడికి ఇవ్వండి. ఏమండి, వాక్యాన్ని అనుసరిస్తూ ఇలా మనం కొనసాగుదాం. మెట్టుకు ఈ యుద్ధంలో అబ్రహాంకి దేవుడే జయమిచ్చి అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా అబ్రహాముకి దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక గొప్ప రాజుల ఆ దినాన్ని కనబడేలా చేసిన దేవుడు, శత్రువుల మీద జయమిచ్చి అలా దేవుడు అబ్రహాంను ఆశీర్వదించినట్టుగా చూస్తాం. దుఃఖకరం, లోతు మరలా సొదొమకు వెళ్ళిపోవడం, లోక మర్యాదను అనుసరిస్తూ లోకాన్ని స్నేహిస్తూ వెళ్ళిపోయాడు. మనం హెచ్చరికగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, వెత్తబడిన వాక్యాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి. విన్న మా సహోదరి సహోదర హృదయాల్లో మీ ఆత్మకార్యాన్ని జరిగించు ప్రభా. అబ్రహాము నాయన 13వ అధ్యాయంలో లోతుతో కలహాలు ఉండకూడదని చెప్పాడు.
14లో ప్రేమలు ఉండాలని చూపించాడు. అలాగే తన ఇంట పుట్టి అలవరచబడిన వారికి ప్రార్థన నేర్పాడు, నీ మార్గాలు నేర్పాడు, యుద్ధం నేర్పాడు. దేవా, విధేయులుగా ఉండడం, యుద్ధం దగ్గర పొచ్చాలు లేకుండా యుద్ధం చేయటం, ఏక మనసు కలిగి ఉండేలా నేర్పాడు. ప్రభా, మీకు స్తోత్రం. తిరిగి వచ్చిన అబ్రహాముకి ఇద్దరు రాజులు ఎదురైనప్పుడు నాయన షాలేం రాజును అంగీకరించాడు, సొదొమ రాజుని తిరస్కరించాడు. షాలేం రాజు ఆశీర్వాదానికి తను తల వంచాడు, సొదొమ రాజుకి ఏమో వద్దని తలెత్తి చెప్పాడు. ప్రభా, ఈ విషయాల్లో మేము నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకుంటూ మేము కూడా నమ్మకంగా బతకడానికి సహాయం చేయండి. అబ్రహాం వలె మేము కూడా నీ సన్నిహితులుగా బతకడానికి సహాయం చేయండి. లోతు ఈ లోకాన్ని స్నేహించి లోక మర్యాదను అనుసరించి వెళ్ళిపోయాడు. మేము అలా ఉండకుండా మాకు దయచూపమని, విత్తబడిన వాక్యాలు నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ఈ వాక్యం మీకు మేలుగా అనిపిస్తే వాక్యాన్ని ప్రేమించే సహోదరులకి షేర్ చేయండి. నా కొరకు ప్రార్థిస్తూ ఉండండి. వందనాలు.